హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మరో 10 రోజుల్లో సింహరాశి వారి జాతకులు మీ జీవితంలో ఇది జరగబోతుంది, జరిగి తీరబోతుంది. ఈ అపాయం ముంచుకు రాబోతుంది. ఈ రెండింటి వలన మీకు అపాయం, ప్రమాదం పొంచి ఉంది. మనోచాంచల్యం కలుగుతుంది. తత్ఫలితం ధన నష్టం కలగబోతుంది. ఆర్థిక పరిస్థితి విషయంలో ఏ విధంగా ఉండబోతుందో మీకు తెలుసా? మరో 10 రోజుల్లో సింహరాశి వారి జాతకులను ముంచెయ్యబోతున్న ఆ ప్రమాదం ఏమిటో మీకు తెలుసా? అసలు ఏ విధంగా ఉండబోతుంది? మరొక 10 రోజుల్లో గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా సింహరాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు, బీభత్సం సృష్టించబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. సింహరాశి వారి జాతకులు తస్మాత్ జాగ్రత్త. ప్రమాదాలు మీ చుట్టూరా కూడాను సృష్టించబోతున్నాయి. ఎన్నో రకాలైనటువంటి అనివార్య పరిస్థితులు మీకు రాబోతూ ఉన్నాయి. ఆత్మస్థైర్యంతో నిలబడండి. ఏ పని అయినా కూడాను పట్టుదలతో ముందుకు సాగిపోండి. ఫలితాన్ని గురించి అస్సలు ఆలోచించవద్దు. ఈ రాశి జాతకులు ఎక్కువగా ఏ పని మొదలు పెట్టినా అస్సలు నిద్రపోయే మనస్తత్వం కాదు. కానీ ఏమిటంటే గనక ఈ రాశి జాతకులకు పరిస్థితులు విభిన్నంగా మారబోతున్నాయి. ఏదైనా ఒక పని అనుకుంటే గనక ఆ పని పూర్తి చేయాలి, వెంటనే ఫలితం కావాలి. తక్షణ ఫలితం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇదే మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేయబోతూ ఉన్నది. త్వరగా పని జరగాలని ఆరాట పడిపోతూ ఉంటారు, ఆతృత పడిపోతూ ఉంటారు. ఏదైనా ఒక పని చేయడంలో నిదానమే ప్రధానము అనే పెద్దలు చెప్పిన మాటను వినిపించుకోవాల్సిన అవసరం వచ్చిందండి. సింహరాశి వారి జాతకులు ఆరాట పడవచ్చు, పట్టుదల చెందవచ్చు. కానీ కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కూడాను ఆ యొక్క పని జరిగి తీరాలని, మీరు అనుకున్నదే జరగాలని అస్సలు అనుకోవద్దు. కాలం కలిసి రానప్పుడు ఖచ్చితంగా పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. ఇక నూతన గృహాల నిర్మాణం కోసం ఆలోచిస్తున్న సింహరాశి వారి జాతకులు పనులు మందకొడిగా సాగబోతూ ఉన్నాయి. అంటే నడకను తలపిస్తాయండి. కానీ త్వరగా అవ్వాలని, త్వరగా ఏదేదో చేసేయాలని, నూతన గృహం కొనాలని లేదా నూతన స్థలాన్ని కొనాలి అని చెప్పి వాస్తు లేకుండా గృహాన్ని కొనుగోలు చేయడమో, స్థలం విషయంలో ఇబ్బందులు అన్ని సమసిపోయాకే రిజిస్ట్రేషన్లు పెట్టుకోవడం లాంటివి చేయకుండా త్వరగా చేసేస్తూ ఉంటారు. త్వరగా గృహాలు కొనుగోలు చేయడము, ఏదైనా ఒక స్థలానికి డబ్బులు ఇచ్చేయడము, రిజిస్ట్రేషన్ చేయించేసుకోవడం ఇలాంటివి త్వరగా స్పీడ్ గా చేసేస్తారు. తత్ఫలితంగా ఇబ్బందులు వస్తాయి. కొన్ని రోజులు అయిన తర్వాత గృహానికి సంబంధించి వాస్తు నియమాలు లేకపోతే గనక కుటుంబంలో అలజడి కలుగుతుంది. మీ యొక్క వ్యాపారము కూడాను మందకొడిగా మారిపోతుంది. ఖర్చు అనేది ఎక్కువ అయిపోతుంది. అనారోగ్య సమస్యలు కుటుంబంలో ఎవరో ఒకరిని పట్టి పీడిస్తూ ఉంటాయి. కావున వాస్తు నియమాలు అనుసరించి కొంచెం నిదానం అయినా కూడాను గృహాన్ని కొనుగోలు చేయండి. అంతేకాని ఇప్పుడే అయిపోవాలి, లేదా ఎవరైనా పుట్టినరోజు ఉంది, లేదా ఇంట్లో శుభకార్యం జరిగి తీరాల్సిందే, నూతన గృహం కొనాల్సిందే, లేదా తక్కువకొస్తుంది, చాలా తక్కువ డబ్బులతో మనం గృహాన్ని కొనుగోలు చేసిన వారము అవుతాము అని వివిధ కారణాల చేత గృహాన్ని కొనుగోలు చేస్తే గనక తస్మాత్ జాగ్రత్త. ఇబ్బందులు మిమ్మల్ని చుట్టుముడతాయి. ఇక స్థలాలు అయినా, నూతన గృహాలు అయినా, నూతన వాహనాలు అయినా కూడాను కొనుగోలు చేయడానికి ఈ సమయం ఆసన్నంగా లేదు. కావున జాగ్రత్త పడండి. నూతనంగా ఏ పని మొదలు పెట్టొద్దు. నూతన నిర్ణయాలు ఏ విషయంలో కూడా అస్సలు తీసుకోవద్దు. ఇలా చేస్తే గనక ఖచ్చితంగా మీతో పాటుగా మీ కుటుంబం కూడా ఇబ్బందుల పాలు అవుతుంది. మీరే మీ కుటుంబాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేసిన వారు అవుతారు. మీ మానసిక అశాంతి చెలరేగిపోతుంది. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. మానసిక అశాంతితో మీ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోతుంది. కావున తస్మాత్ జాగ్రత్త. ఏ పని అయినా కూడాను కొన్నిసార్లు కాలానికి వదిలివేయాల్సి ఉంటుంది. మీ వంతు ప్రయత్నం చేయండి. దైవానుగ్రహం కలిగినప్పుడు ఖచ్చితంగా ఆ పని అవుతుంది. ఇక మీకు మరొక 10 రోజుల్లో కోపం అనేది అధికం కాబోతూ ఉంది. తన కోపమే తన శత్రువు అనే విషయాన్ని మరచిపోయి ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరి విషయంలో కూడాను కోపంగా మాట్లాడటమో, ఎదుటి వారు ఏది చెప్పినా కూడాను అస్సలు వినకుండా మూర్ఖంగా ప్రవర్తించడం లాంటివి చేస్తారు. తత్ఫలితంగా ఎదుటి వారికి మీకు ఉన్నటువంటి బంధం అనేది పలచబడిపోతుంది. అందరితో శత్రుత్వాలు కొని తెచ్చుకుంటారు. పరిస్థితులు బాగోలేదు. కావున ఓర్పుగా, సహనంగా ఉండండి. మౌనంగా ఉండడం చాలా ఉత్తమమైన మార్గంగా
సింహరాశి వారి జాతకులకు చెప్పడం జరుగుతుంది. ఎలా మాట్లాడుతున్నారో తెలియదు, ఏం మాట్లాడుతున్నారో తెలియదు, కానీ నలుగురు ఉన్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి, పై చెయ్యి నాది కావాలి అనే ఉద్దేశ్యంతో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారో, అలా మాట్లాడుతూనే తల వంపులు తెచ్చుకుంటూ ఉంటారో, ఇలా ఏది పడితే అది మాట్లాడడం ఎదుటి వారికి ఇబ్బంది కలగచేస్తుంది. ఎదుటి వారిని మీరు చులకనగా చూసి మాట్లాడినట్లుగా వారికి అర్థమవుతుంది. పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. కర్ర కూడా పామై కాటేసే చందన మీ యొక్క జీవితం మారబోతూ ఉంది. మరొక 10 రోజుల్లో సింహరాశి వారి జాతకులకు ఈ విధంగా ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇది అక్షర సత్యమో, ఏమాత్రం పొల్లుపోకుండా ఈ విధంగానే జరిగి తీరుతుంది. గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా మీకు ఇటువంటి పరిస్థితులు సంభవించాయండి. దైవానుగ్రహం కోసం నిరంతరం కూడాను దైవ నామస్మరణ గావించండి. ఎవరో తరుముతున్నట్లుగా, ఎవరో ఏదో చేస్తున్నారు అన్నట్లుగా భయపడిపోతూ ఉంటారో, ఏదో పని కూడాను మీరు అదే విధముగా పోరాటం ఆరాటం అన్నట్లుగా చేస్తే గనక అందులో ఏమాత్రము కూడా సత్ఫలితాలు కలగవు. కావున జాగ్రత్త పడండి. కుటుంబంలో చిక్కులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అనుకోకుండా ఈ విధమైనటువంటి కుటుంబ నష్టం కూడా కలుగుతుంది. కుటుంబంలో ఎవరో ఒకరికి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక వ్యాధులుగా మారిపోయి ఎక్కువగా ధన నష్టం అనేది జరగబోతూ ఉన్నది. కుటుంబానికి కానీ మీకు కానీ అనుకోకుండా ఇబ్బందులు తలెత్తేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం వస్తుంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు అనారోగ్య సమస్యలతో ఉండడం ద్వారా మీకు ఆ అనారోగ్య సమస్యలు ఇంకా పూర్తిగా మీ ఆరోగ్యాన్ని పాడు చేసే అవకాశాలు ఉన్నాయి. ధన నష్టం కూడా జరుగుతుంది. మనోచాంచల్యం కలుగుతుంది. ఇక అలాగే జీవితం మీద విరక్తి కూడా కలిగిపోతుంది. మానసిక అశాంతితో ఈ విధమైనటువంటి భావనలు మిమ్మల్ని చుట్టుముట్టేస్తాయి. కావున తస్మాత్ జాగ్రత్త. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే గనక విరమించుకోవడం ఉత్తమమైన మార్గంగా చెప్పడం జరుగుతుంది. ఇక మీకు రాబోయేటటువంటి అపాయం వీటి ద్వారా మీకు రాబోతున్నటువంటి అపాయం మరొక 10 రోజుల్లో వీటి ద్వారా కలగబోతుంది. కరెంటు కానీ అంటే విద్యుత్ కానీ అగ్ని ద్వారా కానీ మీకు ఇబ్బందులు కలగబోతున్నాయి. ఇది పెద్ద ప్రమాదము. కావున జాగ్రత్తగా ఉండండి. తస్మాత్ జాగ్రత్త. అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. అధిక ప్రయాణాలు చేయడం కూడా అంత మంచిది కాదు. పనిలో ఉన్నప్పుడు జాగ్రత్త. ఎలక్ట్రికల్ పని చేస్తున్న వారు సింహరాశి వారి జాతకులు తస్మాత్ జాగ్రత్త. 1కి 10 సార్లు ఆలోచించి పనులను పూర్తి చేయండి. పూర్తిగా మీ ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయి. కావున ఇంకా కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. యత్న కార్య భంగం కూడా కలుగుతుంది. అంటే ఏదైనా ఒక యత్నాన్ని మొదలు పెట్టినప్పుడు ఆ యత్నం మంచిది కాదని, ఆ యత్నం ద్వారా మీకు ఫలితం అనేది ఏమీ ఉండదు అన్నట్లుగా చుట్టూ ఉన్న వారు అందరూ కూడాను మీతో మాట్లాడుతూ మిమ్మల్ని బలహీనం చేసేస్తూ ఉంటారు. ప్రయత్న లోపం మీకు కలుగుతుంది. అలా కాకుండా బలవంతంగా ఆ ప్రయత్నం చేసినా కూడాను అందులో విజయం అయితే అస్సలు కలగదండి. ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా ఇబ్బందులు చెలరేగుతాయి. తత్ఫలితంగా ధనం కూడా వృధాగా అయిపోతుంది. మిమ్మల్ని నీరసపరిచేవారే మీ చుట్టూరా ఉండబోతున్నారు. మీరు ఏదైనా ఒక పని అనుకున్నా లేదా ఒక యోచన చేస్తున్నా కూడా ఆ యోచన ముందుకు సాగనివ్వకుండా అడుగడుగునా అందరూ కూడా అడ్డుపడుతూ ఉంటారు. కావున జాగ్రత్తగా ఉండండి. కొంచెం ఆచితూచి వ్యవహరించండి. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మీరే కాదండి, మీ కుటుంబంలో కూడా సంప్రదింపులు జరిపాకే ఆ నిర్ణయాన్ని మీరు కార్యరూపం దాల్చే ప్రయత్నం చేయండి. దురలవాట్లను పక్కన పెట్టండి. దురలవాట్లకు లోను చేసేటటువంటి మిత్రులు మిమ్మల్ని మార్చేటటువంటి మిత్రులు వచ్చే పరిస్థితులుగా ఇవి చెప్పడం జరుగుతుంది. మరొక 10 రోజుల్లో ఈ విధంగా జరుగుతుంది. కావున మీరు దురలవాట్లకు దూరంగా ఉండండి. నూతన పరిచయాలకు కూడా దూరంగా ఉండండి. స్నేహితులు ఎవరైనా కూడా మిమ్మల్ని చెడు మార్గంలో తీసుకువెళ్తున్నారు అని మీ మనసు చెబితే గనక వారితో దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఏ కార్యక్రమమైనా మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు శివ స్తోత్ర పారాయణం, దుర్గా స్తోత్ర పారాయణాన్ని గావించండి లేదా కాలభైరవ అష్టకాన్ని పారాయణం చేయండి. ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్లి కాసేపు అక్కడ కూర్చొని మనం కాలభైరవ అష్టకాన్ని చదివితే గనక శత్రు బాధలు తొలగిపోతాయి, ఇబ్బందులు తొలగిపోతాయి, పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. కావున ఈ విధంగా చేయండి. బయట మార్కెట్లో మనకి పుస్తకాలు దొరుకుతూ ఉంటాయండి. కాలభైరవ అష్టక పుస్తకాన్ని తెచ్చి నిత్యం పారాయణం చెయ్యండి. ఒకవేళ బయటికి వెళ్లి కొనుక్కునే స్తోమత లేకపోతే గనక ఆన్లైన్ లో కూడా మనకి కనిపిస్తూ ఉంటుందండి కాలభైరవ అష్టకం. ఖచ్చితంగా పారాయణ చేస్తే గనక ఆపద నుంచి బయటపడతారో, సుఖ జీవనం కలుగుతుంది. అస్సలు మరువకండి, ఇలా తప్పక చెయ్యండి. ఇలా చేస్తే గనక సింహరాశి వారి జాతకులకు పొంచి ఉన్న ప్రమాదం నుండి బయటపడతారో, అపాయాల నుంచి బయటపడతారో, శత్రు బాధలు తొలగిపోతాయి, దైవ బలం చేకూరుతుంది. కావున తప్పక గావించండి. మరొక 10 రోజుల్లో మీకు వచ్చేటటువంటి ఇబ్బందులు ఈ విధంగానే ఉండబోతున్నాయి. జ్యోతిష శాస్త్రం చెప్పినట్లు ఇటువంటి ఇబ్బందులు ఖచ్చితంగా కలగబోతున్నాయి. కావున తస్మాత్ జాగ్రత్త. సో
ఫ్రెండ్స్, చూస్తారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.